దశాబ్దాల కలగా ఉన్నటువంటి విశాఖ రైల్వే జోన్‌కు సంబంధించినంత వరకు త్వరగా అడుగులు పడుతున్నటువంటి నేపథ్యం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏదైతే జోన్‌కు సంబంధించినంత వరకు కూడా రాయగడ డివిజన్‌లో ఉన్నటువంటి అరకుని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖ డివిజన్‌గా ఏదైతే గతంలో ఉండేటటువంటి వాల్తేరు డివిజన్‌లోనే కొనసాగించేలా చర్యలు తీసుకుంటామంటూ కూడా గతంలో చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు వచ్చినటువంటి దీనికి సంబంధించినంత వరకు రాయగడ డివిజన్‌లో అరకుతో పాటుగా ఉన్నటువంటి కేకే లైన్ మొత్తానికి అంటే కొత్త వలస నుంచి కూడాను కలిపేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినంత వరకు మనతో మాట్లాడేందుకు వామపక్ష నాయకులు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, కొత్త వలసకి సంబంధించి వాల్తేరు డివిజన్‌కి సంబంధించినంత వరకు కేకే లైన్ కీలకం. ఈ కేకే లైన్ని కాస్త ఈవేళ రాయగడ డివిజన్‌లో కలపడం, విశాఖ జోన్ ఏర్పాటు అవ్వడంతో పాటు అది మనం కోల్పోయినటువంటి పరిస్థితి. ఎలా చూడొచ్చు అంటారు? మన దగ్గర ఉన్నటువంటి ప్రాంతాన్ని తీసుకెళ్లి ఒరిస్సాలో కలపడం ఎలా ఉందంటారు? ఆంధ్రప్రదేశ్ పట్ల దేశంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం చులకన భావంతో వ్యవహారం చేస్తూ ఉండి తీవ్రంగా ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది. ఇది విభజన చట్టంలో పేర్కొన్నటువంటి అంశం. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇస్తానని 2014లో ఏదైతే విభజన చట్టంలో పేర్కొన్నారో, విభజన చట్టంలో ఒక హామీ, ఆ చట్టంలో పేర్కొన్నది కూడా నెరవేరడానికి దాదాపు 10 ఏళ్లు పైన పట్టింది. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున పోరాటాలు జరిగాయి దశాబ్దాల కాలంగా. చివరికి విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇస్తామని చెప్పి ప్రకటించారు. ప్రకటించేసిన తర్వాత వైజాగ్ సౌత్ కోస్ట్ రైల్వే ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ఈ రోజున ఎన్నో 100 సంవత్సరాల చరిత్ర పైబడి ఉన్నటువంటి వాల్తేరు డివిజన్ ఏదైతే ఉందో, వాల్తేరు డివిజన్ మొక్కలు చేస్తున్నారు. ఈ రోజున వాల్తేరు డివిజన్కి అత్యధిక ఆదాయం వచ్చేది రవాణా ద్వారా, ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో మన సరుకు రవాణా ద్వారా అత్యధిక ఆదాయం వస్తూ ఉంటుంది. ఇది కెరండల్ నుంచి విశాఖపట్నంకి ఐరన్ ఓర్ తీసుకొచ్చేది ఏదైతే ఉందో కేకే లైను, అది గుండెకాయ లాంటిది, అదే అత్యధిక ఆదాయం వచ్చేటటువంటి ప్రాంతం. అటువంటి ఆదాయాన్ని వచ్చే ప్రాంతాన్నంతా కూడా తీసుకుని వెళ్ళి రాయగఢ్ డివిజన్కి కలిపారు. ఉదాహరణకి విశాఖపట్నం తెలుగు ప్రాంతంలో ఉన్నటువంటి విశాఖ జిల్లాలో అంతర్భాగంగా ఉన్నటువంటి అరకు కానీ లేదంటే కొత్త వలస కానీ ఇటువంటి ప్రాంతాన్ని కూడా తీసుకెళ్లి రాయగఢ కలపడం అనేది తీవ్ర అన్యాయం జరుగుతుంది. పేరుకి వాల్తేరు డివిజన్ ఉంటుంది తప్ప ఆదాయం అంతా కూడా రాయగఢకి, ఒరిస్సా రాయగఢకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల మనకి జోన్ ఇచ్చిన ఉపయోగం ఉండదు, అలాగే డివిజన్ ఇచ్చిన ఉపయోగం ఉండదు. పేరుకి మాత్రం అలంకారంగా బిల్డింగ్లు వస్తాయి తప్ప ఆదాయం మాత్రం వచ్చే పరిస్థితి ఏముండదు. కాబట్టి ఇది కూటమి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వంతో దెబ్బలాడాల్సినంతగా గట్టిగా గొడవ పడకుండా వాళ్ళు ఏం చెప్తే దానికి తాని తందానా అంటూ సర్దుకుపోయే పరిస్థితికి ఏర్పడింది. మనం పోట్లాడాల్సిన అవసరం ఎంతన్నా ఉంది. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం, బీజేపీ, జనసేన, ఈ 3 పార్టీలు ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, ఈ కూటమి ప్రభుత్వం కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఘర్షణ పడి విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఎలాగైతే సాధించామో కేకే లైన్ తో కూడినటువంటి వాల్తేరు డివిజన్ ని కొనసాగించే విధంగా ఒత్తిడి చేయాలి. ఇక్కడ ఉండే ఎంపీలు, ఇక్కడ ఉండే మనకి రైల్వే మినిస్టర్ లేకపోయినా పౌర విమానయాన శాఖ మంత్రి మన ప్రాంతం నుంచే ఉన్నాడు. కాబట్టి ఇటువంటి ఎంపీలందరూ కూడా పట్టుపట్టి విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఎలాగైతే సాధించుకోవడం కోసం ఒత్తిడి చేశారో కేకే లైన్ ని మన వాల్తేరు డివిజన్ లో ఉండేటట్టుగా ఒత్తిడి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అది లేకుండా ఆదాయం వచ్చేటటువంటి కేకే లైన్ కనుక రాయగఢకి వెళ్ళిపోయినట్టయితే విశాఖపట్నానికి డొల్ల తప్ప ఏమీ ఉండదు, రూపాయి ఆదాయం ఉండదు. పేరు గొప్ప ఊరు దెబ్బలాగా డివిజన్ ఉంటుంది తప్ప మనకేం ఆదాయం వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి దీని మీద ఖచ్చితంగా పునరాలోచన చేసి ఇచ్చిన జీవోని పునఃపరిశీలన చేసి కేకే లైన్ తో ఉన్నటువంటి వాల్తేరు డివిజన్ ని కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దశాబ్దాలుగా ఇక్కడ ఉండే ప్రజలు కానీ, ఇక్కడ ఉండే ప్రాంతానికి సంబంధించి కానీ కేంద్రం పట్టించుకోదంటారా? అరకుకు సంబంధించినంత వరకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతం, ఈ ప్రాంతాన్ని రాయగఢ డివిజన్లో కలపడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇస్తే ఈ మన ఏదైతే విశాఖ డివిజన్ కింద గతంలో ఉండే వాల్తేరు డివిజన్ కిందే కొనసాగించాల్సింది పోయి మన రాష్ట్రంలో ఉండే హద్దును తీసుకెళ్లి పక్క రాష్ట్రాలకు ఇవ్వడంలో అసలు వాళ్ళ ఆంతర్యం ఏమంటారు? మన పాలకుల చేతగానితనం, మన పాలకుల యొక్క చేతగానితనం వల్లే బీజేపీ తనకిష్టం వచ్చిన నాటకాలు ఆడుతుంది. గతంలో కూడా చూసాం, ఒరిస్సాకి అనేక రాయితీలు ఇచ్చింది, బీహార్కి అనేక రాయితీలు ఇచ్చింది. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికల్లా విభజన ఆంధ్రప్రదేశ్లో చట్టంలో పేర్కొన్న అంశాలు కూడా ఏమీ చేయటం లేదు. ఏమీ చేయకపోతున్నా, ఉదాహరణకి 10 ఏళ్ళు ప్రత్యేక హోదా ఇవ్వాలనుకున్నారు, ముగిసిన అధ్యయనం అని చెప్పేసి అన్నారు. అలాగే ఉత్తరాంధ్రకి పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అన్నారు. రాజధాని నిర్మాణానికి అవసరమైన డబ్బులన్నీ కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పేసి అన్నారు. ఇటువంటి పోలవరం ప్రాజెక్టుకి నిధులు కానీ, రాజధాని నిర్మాణానికి నిధులు కానీ, వెనుకబడిన ఉత్తరాంధ్రకి, రాయలసీమ 7 జిల్లాలకి, పాత ఉమ్మడి 7 జిల్లాలకి ఆర్థికంగా ఇవ్వాల్సిన నిధులు కానీ, ఈ ఏవి విభజన చట్టంలో పేర్కొన్న ఏ ఒక్క అంశాన్ని అమలు చేయకపోయినా
గతంలో ఉండే వైసీపీ ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వాన్ని ఏమీ పల్లెత్త మాట అంటం లేదు. వాళ్ళు ఏం చెప్తే అదే వేదం కింద కొనసాగుతూ ఉంది. కాబట్టి తెలుగు వాళ్ళ యొక్క ఆత్మాభిమానాన్ని ఢిల్లీ బీజేపీ పెద్దల దగ్గర తాకట్టు పెట్టారు. కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఇక్కడుండే ఎంపీలు, ఇక్కడి నుంచి ఉన్న మంత్రులు, ఉత్తరాంధ్ర ఎంపీలు, తెలుగు ఎంపీలు అందరూ కూడా ఢిల్లీ పెద్దలతో తాడో పేడో తేల్చుకోవాల్సిన సమయంలో కూడా వాళ్ళ అడుగులకు మడుగులెత్తుతూ రాజీ పడుతూ వాళ్ళ పదవులను కాపాడుకోవడం కోసం వ్యవహారం చేస్తున్నారు తప్ప ప్రజల్ని మరొకసారి మోసం చేస్తున్నారు. ప్రజలకు ఆత్మవంచన చేస్తున్నారు. ప్రజల యొక్క సమస్యలను పట్టించుకోకుండా గాలికి వదిలేసి తమ పదవులను కాపాడుకోవడం కోసం మాత్రం ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలే దీన్ని పోట్లాడి సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాల మీద ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ప్రభుత్వం తాలూకా మెడల వంచి మనం అనుకున్న హక్కులన్నీ కూడా సాధించుకోవాలి. ఆ రకంగా జరిగే పోరాటంలో ప్రజలు భాగస్వాములు కావాలి. బీజేపీ యొక్క కేంద్రం యొక్క పెత్తనాన్ని అంగీకరించాం. మనకు రావాల్సిన వాటాలు, మనకు రావాల్సిన హక్కులు, చట్టంలో పేర్కొన్నవన్నీ కూడా యథావిధిగా వచ్చేటట్టుగా ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాల్సిన బాధ్యత ఉంది. దానికి ప్రజలను సమాయత్తం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, ఏదైతే ఇప్పుడున్నటువంటి కేకే లైన్కి సంబంధించి కొత్త వలస అరకు ఒక్కటే కలుపుతామన్నారు. ఇప్పుడు కొత్త వలసను కూడా కలిపేస్తూ ఆర్డర్స్ వచ్చినటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, ఇక్కడ ఉండేటటువంటి ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండేటువంటి నిర్ణయం ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? విశాఖపట్నం రాజధాని, లేకపోతే విశాఖపట్నంలో ఆంధ్ర రాష్ట్రానికి 3 రాజధానుల పేరుతోటి గత ప్రభుత్వం చాలా నాటకాలు ఆడింది. కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించింది. ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం కూడా విశాఖపట్నం అభివృద్ధి చేస్తాం, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం, మొత్తం అంతా విశాఖపట్నానికి రైల్వే జోన్ కూడా మేమే తీసుకొచ్చిస్తున్నాం అని చెప్పని ఆ రకంగా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు రైల్వే జోన్ ఇచ్చినట్టే ఇచ్చి ఈరోజు వాల్తేరు ఏదైతే డివిజన్ లో ఉన్నటువంటి కేకే లైన్ ఏదైతే ఉందో దాన్ని చాలా ఆదాయం ఎక్కువగా వచ్చినటువంటి కేకే లైన్, అటువంటి కేకే లైన్ ని తీసుకెళ్లి ఒరిస్సాకి కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తుంది తప్ప ఇంకోటి ఏం కాదు. ఈరోజు విశాఖపట్నం ఆంధ్ర రాష్ట్రంలో ఉండే కూటమి ప్రభుత్వం ప్రధానంగా తెలుగుదేశం కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళిద్దరూ మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నటువంటి మోడీ ప్రభుత్వానికి మడుగులెత్తున్నటువంటి పరిస్థితి అనేది కనపడుతుంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం విశాఖపట్నమే చాలా కీలకమైనటువంటిది. విశాఖపట్నం ఆర్థిక రాజధాని. ఈరోజు కార్మిక వర్గం, పారిశ్రామిక ప్రాంతం, కార్మికులు ఉండే ప్రాంతం, ఆదాయం రెవెన్యూ కూడా ఎక్కువ వచ్చినటువంటి ప్రాంతం. అటువంటిది ఈరోజు వాల్తేరు అనేది చాలా మొట్టమొదటి మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటిది. అటువంటి వాల్తేరు డివిజన్ లో ఉన్నటువంటి కేకే లైన్ తీసుకెళ్లి ఒరిస్సాకి ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉండదు. అంటే ఇది ఆదాయం బాగా వచ్చిందేమో ఒరిస్సాకి ఇచ్చి, ఈరోజు ఒరిస్సాలో బీజేపీ బాగా బలపడవచ్చు, ఒరిస్సాలో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కోలదోసి ఈ కేకే లైన్ మేమే తీసుకొస్తున్నాం అని చెప్పి అందులో ఒరిస్సాలో కలుపుతున్నాం అని చెప్పి ఆ రకంగా లబ్ధి పొందడం కోసం ఈరోజు బీజేపీ యొక్క రాజకీయ లబ్ధి కోసం ఈరోజు కేకే లైన్ తీసుకెళ్ళట్టు కలిపారు. ఈరోజు కొత్త వలస కానీ, అరకు కానీ మొత్తం ఏదైతే లైన్ ఉందో ఇదంతా కూడా విశాఖపట్నం వాల్తేరు డివిజన్ లోనే కొనసాగించాలని చెప్పి మొదటి నుండి కూడా విశాఖపట్నం ప్రజలు కోరుతా ఉన్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే రైల్వే జోన్ వచ్చిన తర్వాత కూడా ఆదాయం, ఆ రైల్వే జోన్ ప్రధానమైనటువంటి ఆదాయ వనరులంతా కూడా బయటికి పోతే ఇంకా ఇక్కడ వచ్చినటువంటి రైల్వే జోన్ వల్ల కూడా ఉపయోగం ఉండదు. అటువంటి రైల్వే జోన్ రావాలి, ఇంకా అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా ఏదైతే ఆదాయ వనరులుగా వస్తున్నటువంటి కేకే లైన్ ఉందో ఆ కేకే లైన్ ఇటు రావడానికి ప్రయత్నం చేయాలి. అలాగే ఖాళీ పోస్టులు ఉన్నాయి. ఈరోజు అనేక మంది ఉద్యోగాలు భర్తీ కాకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అటువంటి ఉద్యోగాలు రావాలన్నా ఇటువంటి ఆదాయ వనరులు ఇటువైపు ఉంటే కొంత ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి మేము కేంద్రం గతంలో ఏదైతే జోన్ల ఏర్పాటులో తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల అక్కడ జోన్లు కూడా ఆదాయం లేకుండా కొన్ని జోన్లు ఏర్పడిపోయాయి. అదే పరిస్థితి విశాఖ రైల్వే జోన్కి వచ్చే అవకాశం ఉండబోతా ఉంది కదా, దాని మీద ఎటువంటి పోరాటం చేయబోతా ఉన్నారు? అంటే మొత్తం అసలు ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడే ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఆ ప్రత్యేక హోదాలో భాగమే రైల్వే జోన్ కూడా మేము విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని చెప్పి అనేక రాష్ట్రాల్లో రైల్వే జోన్ ఏర్పాటు చేశారు. అనేక రాష్ట్రాల్లో ఏర్పాటు చేసి ఆ రైల్వే జోన్కి కావాల్సినటువంటి నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఆ ప్రత్యేక హోదాకు రావాల్సినటువంటి దాన్ని పక్కన పెట్టేసి ఈరోజు ప్యాకేజీల పేరుతో లొంగిపోయి వాళ్ళ యొక్క రాజకీయ లబ్ధి కోసం, వ్యక్తిగత సులాభం కోసం ఈరోజు ప్రయత్నాలు చేస్తుంది తప్ప ఆంధ్ర రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం కానీ, ప్రజల యొక్క అభివృద్ధి కోసం కానీ, యువత యొక్క భవిష్యత్తు కోసం ఈరోజు ప్రభుత్వం ఆలోచించడం లేదు. కాబట్టే ఈరోజు రైల్వే జోన్కి కావాల్సిన నిధుల్ని ఈ రోజుకి కేటాయించకుండా
దాన్ని తాత్సారం చేస్తున్నారు. ఇప్పటికీ నిర్మాణాలు జరగట్లేదు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాల్తేరు డివిజన్ నీరుగార్చే పద్ధతి అనేది చేయకుండా ఈరోజు రైల్వే వ్యవస్థ అనేది చాలా పెద్ద వ్యవస్థ. దానికి ఉన్నటువంటి ఆస్తులు అలాగే అనేక వనరులు ఉన్నాయి. అటువంటి సహజ వనరులు అన్నింటిని కూడా రైల్వేకి ఉన్నాయి. కాబట్టి ఇది పూర్తిగా ఆంధ్ర రాష్ట్రం ఉపయోగించుకునే విధంగా ఉండాలని చెప్పి మేము కోరుతున్నాం. లేని పక్షంలో అవసరమైతే ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు రోడ్ల మీదకి వచ్చి అన్యాయం జరిగిపోయిందని చెప్పాడు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీకి లొంగిపోయి ఈరోజు మేమే న్యాయం చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. ఈ న్యాయం ఎన్నాళ్ళు చేస్తామో చూస్తాం. జనం ఖచ్చితంగా ఎలక్షన్ టైంలో ఖచ్చితంగా ఆలోచిస్తారు. పెద్ద ఎత్తున దీని ప్రభావం పడుతుందని చెప్పి మేము కోరుతున్నాం. రేపు రాబోయే కార్పొరేషన్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. దీని మీద పెద్ద ఎత్తున క్యాంపెయిన్ కూడా చేసి ప్రజల్లో తిరుగుబాటు వచ్చేటట్టుగా మేము విస్తృతంగా క్యాంపెయిన్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే దశాబ్దాల కాలంగా ఉన్నటువంటి రైల్వే జోన్ అంశానికి సంబంధించి ఏదైతే ఉత్తరాంధ్ర కలగా ఉండేటటువంటి పరిస్థితి, రాష్ట్ర విభజనకు ముందు ఉత్తరాంధ్ర అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా ఉత్తరాంధ్రకు సంబంధించినంత వరకు విశాఖ రైల్వే జోన్తో అభివృద్ధి చెందుతుందంటూ కూడా జరిగినటువంటి సమావేశం. ఉత్తరాంధ్ర సంబంధించి వెనుకబడినంత వరకు రాష్ట్ర విభజన అనంతరం తర్వాత ఏదైతే విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామంటూ కూడా విభజన హామీల్లో ఉన్నటువంటి పరిస్థితి. అయితే విభజన హామీల్లో ఉన్నటువంటి జోన్ ఏర్పాటు అయినప్పటికీ కూడా జోనుకు సంబంధించినంత వరకు దశాబ్దాల కాలం నుంచి ఉన్నటువంటి వాల్తేరు డివిజన్ ని నిర్వీర్యం చేస్తూ వాల్తేరు డివిజన్ ని పూర్తిగా రద్దు చేసి విశాఖపట్నం డివిజన్ గా ఏర్పాటు అయినటువంటి పరిస్థితి. అయితే విశాఖ డివిజన్ గా ఏర్పాటు అయినప్పటికీ కూడా ఉత్తరాంధ్రకి సంబంధించి ఏదైతే వాల్తేరు డివిజన్ కి సంబంధించినంత వరకు ప్రధాన ఆదాయ వనరుగా ఉండేటటువంటి కేకే లైన్, కొత్త వలస కిరండోల్ లైన్ కి సంబంధించినంత వరకు వాల్తేరు డివిజన్ కి దేశంలోనే అత్యంత ఆదాయం కలిగినటువంటి డివిజన్ గా పేరుంది. దీనికి సంబంధించినంత వరకు కూడా కొత్త డివిజన్ ఏర్పాటు చేస్తూ రాయగడలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఉండేటటువంటి అది విశాఖకు అత్యంత సమీపంలో ఉన్నటువంటి కొత్త వలస అరకుకు సంబంధించినంత వరకు ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఉన్నటువంటి ఈ కొత్త వలస అరకుకు సంబంధించినంత వరకు రాయగడ డివిజన్ లో కలుపుతూ ఉత్తరాంధ్రకి తీరని అన్యాయం చేస్తున్నారంటూ కూడా విశాఖ వాసులు వాపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా దీనిపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకుంటూ కొత్త వలస లైన్ ఏదైతే కేకే లైన్ కు సంబంధించినంత వరకు విశాఖ జోన్ లోనే కొనసాగించాలి, విశాఖ డివిజన్ లోనే అది కొనసాగించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో మరొక ఉద్యమానికి ఇది నాంది పలకబోతుందంటూ కూడా వామపక్ష పార్టీ నేతలతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు. కెమెరా పర్సన్ నారాయణతో భరత్, యూటీవీ, విశాఖ నుంచి.